మహిళల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండే పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం మహిళలకి రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు తీసుకుంటే మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు బాలికలు అత్యాచారానికి గురైతే 15 మందికి రేప్ చేసి చంపేయడం జరిగింది. మొన్ననే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే చెప్పింది రోజుకి 70-80 కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కేసులు నమోదవుతున్నాయని. అంటే గంటకు 3-4 కేసులు నమోదవుతూ ఉండే పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దాంతో మహిళలందరూ ఇంట్లో ఉన్న రక్షణ లేని పరిస్థితి, బయటికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశానికి వెళ్ళినా రక్షణ లేని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ బ్రతికే పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. ఒకవైపు ఇచ్చిన హామీలు మహిళలకి ఎక్కువ ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇంకోవైపు మహిళల రక్షణని గాలికి వదిలేసిన పరిస్థితి మనందరము చూసాం. ఎంత దారుణం అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల్ని కక్ష సాధింపు రాజకీయాలకే వాడుతుండే పరిస్థితి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడ మహిళల మాన ప్రాణాలు రక్షించడం మీద, ప్రజల్ని రక్షించడం మీద దృష్టి పెట్టని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసుల్ని ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం మీదే దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే రక్షక భటుల్ని వీళ్ళు భక్షక భటులుగా మార్చేసిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎంత దారుణం అంటే ప్రతి సందర్భంలో కూడా ఈ మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యము, నిర్లక్ష్యము క్లియర్గా కనిపిస్తూ ఉంది. అనంతపురంలో మనం తీసుకుంటే చూసాం మొన్ననే ఎంత దారుణమైన సంఘటన అది. ఆ అమ్మాయి తన్మయ హత్య జరిగింది. చాలా ఘోరంగా 6 రోజుల క్రితమే ఆ అమ్మాయి కనిపించకపోతే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కనీసం స్పందించలేదు. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కనీసం స్పందించలేదు. మాట్లాడితే ప్రతిపక్ష పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడానికి ప్రెస్ ముందుకు వచ్చే ఈ హోమ్ మినిస్టర్ గారు అయితే దీని గురించి కనీసం ఎటువంటి స్పందన చేయని పరిస్థితి మనం చూసాము. అలాంటిది ఈ అమ్మాయిని 6 రోజులు ఆ తల్లిదండ్రులు వీళ్ళ మీద అనుమానం ఉందని ఫోన్ నెంబర్తో సహా ఇచ్చినా కూడా నిర్లక్ష్యం వహించడం వలన 6 రోజుల తర్వాత ఆ పాపను బ్రతికి తెమ్మని చెప్తే కుళ్ళిన శవమై వీళ్ళు అప్పచెప్పిన పరిస్థితి. సాక్షాత్తు ఎస్పీఏ చెప్పారు కదా, పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది కాబట్టి సిఐని సస్పెండ్ చేస్తున్నామని. అంటే సిఐని సస్పెండ్ చేస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందా? దీనికి డీజీపీ బాధ్యత వహించరా? ఎస్పీ బాధ్యత వహించరా? ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ముఖ్యంగా మహిళా హోంమంత్రి గారు రిజైన్ చేయాల్సిన అవసరం ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. 6 రోజులుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా వీళ్ళ మీద అనుమానం ఉంది అని తెలియజేస్తూ ఉన్నా నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ప్రభుత్వము పోలీసులు వ్యవహరించడం వల్ల జరిగిన హత్య అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. మరి వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? అంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఉండిన పరిస్థితి. అదే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో తీసుకుంటే రాప్తాడు నియోజకవర్గంలో ఎంత దారుణం. 14 సంవత్సరాల బాలికని 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా వీడియోలు తీస్తూ అత్యాచారం చేశారంటే అసలు మనము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? అసలు ఇక్కడ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా లేదా? ప్రజలకి కనీస హక్కులు ఉన్నాయా లేదా? డౌట్ వచ్చే పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలకి రక్షణ అనే హక్కుని కల్పించట్లేదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఎంత దారుణంగా అంటే ఈ 14 మంది కూడా టీడీపీ కార్యకర్తలు. ఆ టీడీపీ కార్యకర్తల్ని నిన్నటి వరకు కూడా కనీసం అరెస్ట్ చేయలేదు. నిన్న మా పార్టీ నాయకులు వచ్చి అక్కడ ఆందోళన చేస్తే అప్పుడు కొద్ది మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటిది? ఎంత దారుణమైన పరిస్థితుల ఎన్ని సంఘటనలు, ఇలాంటి ఘోరమైన సంఘటనలు వినని రోజు లేదు. ఎంత దారుణంగా మహిళల రక్షణ వీళ్ళు గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం? దాంతో మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. కాబట్టి మేము చేసిన ఈ రోజు కార్యక్రమానికి విపరీతమైన స్పందన ప్రభుత్వం నుంచి రావడం, ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి వచ్చి అది ఎంతగానో విజయవంతమైన విషయం మన అందరము చూసాము. అలాగే తీసుకుంటే ఎంతసేపు కూడా ఈ కూటమి ప్రభుత్వము
ఎవరో తప్పులు జరిగితే ఎవరో ఒకరి మీద తోసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధ్యత వహించడం లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా వీటన్నిటికీ కారణం ఏంటి? మద్యము, గంజాయి, డ్రగ్స్. వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది సరికదా. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక మద్యం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ డోర్ డెలివరీ అవుతుండే పరిస్థితి. ఈరోజు మద్యం కోసం బెల్ షాప్స్ అయితే 60-70 వేల బెల్ షాప్స్ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. అలాగే ముఖ్యమంత్రి సొంత నివాసం ఉంటున్న జిల్లాలోనే మనం చూసాం మొన్ననే డ్రగ్స్ దొరికాయి. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టకపోతే ఈ అఘాయిత్యాలు ఎప్పుడు అరికట్టడం జరుగుతుంది? గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మహిళల రక్షణ కోసం ఎంతగానో పెద్దపీట వేసి ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకురావడం జరిగింది. అలాగే దిశ యాప్ని తీసుకొచ్చారు. దిశ యాప్ మీద నమ్మకంతో మనం చూసాం 1,30,00,000 మంది మహిళలు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆ యాప్ మహిళల రక్షణకి ఎంతగా ఉపయోగపడిందో అర్థం చేసుకోవచ్చు. దిశ చట్టం అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం తెలిపి కేంద్రం దగ్గరికి పంపితే కేంద్రంలో పెండింగ్లో అందులో ఉన్న అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి మహిళల రక్షణకి పెద్దపీట వేస్తూ రివ్యూలు చేయడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో కనీసం ఒక్క రివ్యూ అయినా మహిళల రక్షణ కోసం వీళ్ళు చేపట్టారా? అలాగే మహిళల రక్షణ కోసం ఒక్క వ్యవస్థనైనా తీసుకొచ్చారా? ఉన్న దేశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేయడమే కాకుండా ఎంతసేపు హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి కూడా ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ గాలి కొదిలేసి ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయడం మీదే దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి బ్రతికే హక్కు లేదా అని అడుగుతున్నాను. అసలు నిజం చెప్పాలంటే ఆడపిల్లల మాన ప్రాణాలంటే ఎంత చులకనా వేలకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉండే దృష్టి మహిళల మాన ప్రాణాల రక్షణకి ఎందుకు వీలు పెట్టట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా ఇన్ని సంఘటనలు కూడా ఎక్కువ సంఘటనలలో దీనికి కారకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈవెన్ రాప్తాడు నియోజకవర్గంలో తీసుకుంటే ఈ 14 మంది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. అలాగే తీసుకుంటే మొన్న రాజమండ్రిలో వికాస్ ఫార్మసీ విద్యార్థిని ఆ రోజు మనం చూసాం. ఆమె చనిపోయింది, హాస్పిటల్లో పెట్టి 2 రోజులు చావు బ్రతుకులతో పోరాడి మరీ చనిపోవడం జరిగింది, ఆత్మహత్య యత్నము అనేసి. అసలు ఆ సంఘటనలో దానికి కారకుడైన వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీ సింపథైజర్. అతని బంధువులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాగే తీసుకుంటే ఎన్నో సంఘటనలు గుంటూరు జిల్లా తెనాలిలో తీసుకుంటే సహానా అనే దళిత యువతిని టీడీపీ రౌడీ షీటర్ నవీన్ ఎంత ఘోరంగా ఎత్తుకెళ్లి ఆమెపై దాడి చేసిన ఘటనలో ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యి మృత్యుతో పోరాడి చనిపోయిన విషయం మనందరము చూసాము. ఆ సంఘటనలో కనీసం ఈ ప్రభుత్వం స్పందించిందా? హోమ్ మినిస్టర్ ఏమైనా ఆ విషయంలో ఆమెకి అండగా నిలబడడం కానీ మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయడం కానీ ఏమీ చేయలేదు. మళ్ళీ జగనన్న వెళ్ళి ఆ అమ్మాయి చనిపోయాక ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేని పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే తిరుపతిలో జనసేన లీడర్ కిరణ్ రాయల్ అనే వ్యక్తి లక్ష్మిని ఎలా మోసం చేశాడో ఆమె రోడ్డెక్కి మరీ చెప్పిన పరిస్థితి మనం చూసాం. అంత దారుణంగా అతను ఆ అమ్మాయికి వేధింపులకు గురి చేసి మోసం చేస్తే కనీసం అతని మీద ఏ చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు, ఒక కేసు నమోదు చేయని పరిస్థితి. అలాగే టీడీపీ ఎమ్మెల్యే అయిన కొలిక్కపూడి శ్రీనివాస్ వేధింపుల వలన ఒక విఆర్ఓ ఆత్మహత్యాయత్నం, ఒక మహిళ విఆర్ఓ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మరి ఆ కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మీద ఏం కేసులు మీరు పెట్టారు? అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అనే వ్యక్తి వలన ఒక మహిళ ఇబ్బందులకు గురై ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. కానీ వీళ్ళు సెటిల్మెంట్ చేశారు తప్ప ఆదిమూలం అనే ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి కేసు కూడా నమోదు చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులైతే పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ని ప్రతిసారి కూడా నెల మామూలు ఇమ్మని ఇబ్బంది పెట్టడం వల్ల ఆమె ఆత్మహత్య యత్నం చేసుకున్న పరిస్థితి మనం చూసాం.
ఎందుకంటే మామూలుైనా ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలంటూ ఆమెను వేధించారని చెప్పి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఎంత దారుణమైన పరిస్థితులు. మరి ఆ అనుచరుల మీద ఏం కేసులు మీరు పెట్టారు? ఎటువంటి కేసులు లేని పరిస్థితి. అలాగే ముచ్చుమర్రి సంఘటన చూసాను, ఎంత దారుణంగా ఆ రోజు 9 ఏళ్ల బాలికని గ్యాంగ్ రేప్ చేసి మొక్కలుగా నరికేసి విసిరి పారేశారు. ఇప్పటికి కూడా ఆ డెడ్ బాడీని కనిపెట్టలేదు సరికదా. ఆ కుటుంబానికి ఎటువంటి సహాయము చేయని పరిస్థితి మనం చూసాము. అంతేకాకుండా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి అయితే ఒక అమ్మాయి మీద హత్యాయత్నం చేసి పారిపోవడం జరిగింది. అంటే హోమ్ మినిస్టర్ నివాసం ఉన్న ప్రాంతంలో కూడా అమ్మాయిలకి రక్షణ లేకపోతే ఇంకా ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ సొంత జిల్లా అయిన అనకాపల్లి జిల్లాలో ఆమె పక్క నియోజకవర్గమైన యలమంచిల్లో రాంబిల్లిలో తీసుకుంటే ఒక అమ్మాయిని ఆ పేరెంట్స్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ సురేష్ అనే వ్యక్తి వలన భయం ప్రాణహాని ఉంది అని కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి మరీ పేక కోసి చంపేయడం జరిగింది. దీనిలో కూడా ప్రభుత్వ వైఫల్యం అలాగే పోలీసుల నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉండే పరిస్థితి.